రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా అనిత ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీకి హాజరవ్వడం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పైకర్రపేట టీడీపీ, జనసేన నాయకులు తమ ఆనందాన్ని మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గుట్టూరు శ్రీను, యాళ్ల వరహాలు, విలియం కేరీ, ఆచంట దొర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలన నుండి రాష్ట్రం విడుదల పొందిందని, నేటి నుండి చంద్రబాబు, పవన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోందని, అలాగే పైకర్రపేట నుండి పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి రాష్ట్ర హోంమంత్రిగా వంగల్పూడి అనితమ్మకు శుభాకాంక్షలు నాయకులు తెలియజేశారు. ఎందుకంటే గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అసెంబ్లీ ఉందో ఒక గౌరవమైన సభని కౌరవ సభగా చేసి అసెంబ్లీ సాంప్రదాయాలకు తిలోదకలు ఇచ్చి చేసిన వ్యవహారానికి ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ సభలో ఒక శపథం చేసి బయటపడడం జరిగింది. ఇది గౌరవ సభని కౌరవ సభగా మార్చి అసెంబ్లీ సాంప్రదాయాలకు తిలోదకలు ఇచ్చారు కాబట్టి ఇటువంటి సభలో మేము అడుగు పెట్టను, ఇటువంటి సభని గౌరవ సభగా మార్చిన తర్వాత నేను అడుగు పెడుతున్న రోజు ఆయన శపథం చేయటం, దానికి అనుగుణంగా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేశాయి. అలాగే మా ఎలక్షన్లకు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఒక కూటమిగా ఏర్పడి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మొన్న ఎలక్షన్కి వెళ్ళటం, ప్రజలందరూ కూడా ఆయన తాలూకు దూరదృష్టి, దార్శనికతనికి పట్టం కట్టి అత్యధిక మెజార్టీని ఇచ్చి గౌరవప్రదంగా ఈరోజు సభకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ ఆనందదాయకమైన రోజు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు యొక్క నేతృత్వంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా శాసనసభ కొలువు తీరింది. వాళ్ళందరికీ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎంచేతనంటే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే శపథం చేశారని, ఈ గవర్నమెంట్ మారిన తర్వాతే నేను శాసనసభలో అడుగు పెడతానని, అదేవిధంగా ఆయన గవర్నమెంట్ మారి తన నేతృత్వంలో తన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈరోజు శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు పైకర్రపేటలో ఎన్డీఏ కూటమి అంతా కలిసి బాణసంచా కలిసి స్వీట్లు పంచిపెట్టుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రం కూడా రాజకీయ చాణక్యుడు, దార్శనికుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అనేక ప్రగతి పదం వైపు ముందుకు నడిపిస్తారు. ఆయన ముందు అర్జెంటుగా రాజధాని, పోలవరం ప్రాజెక్టులు ప్రజలకు అంకితం చేద్దామని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన పదవి చేపట్టడం తర్వాత కంటే కార్యరూపం దాల్చుతున్నాయి. అటువంటి వ్యక్తి నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకుంటూ, అలాగే పైకర్రపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత చరిత్రలో లిఖించదగినటువంటి విషయం ఏమిటంటే మన శాసనసభ్యులకు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి లభించింది. అది కూడా మన డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అయినటువంటి అనిత గారికి హోంశాఖ ఇచ్చి గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆవిడ కూడా ముందు చూపుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి ప్రజల మన్ననలు పొంది రాబో కాలంలో తనకు ఎదురు లేదని చెప్పేసి నిరూపించుకుంటుంది. ఆవిడ ఇటువంటి సంకల్పంతో ముందుకు కొనసాగుతుంది. రాష్ట్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పైకర్రపేట నియోజకవర్గానికి ఒక చరిత్ర. ఎందుకంటే పైకర్రపేట నియోజకవర్గం పుట్టపడ్డ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, కానీ ఇంత మెజార్టీ ఎప్పుడు కూడా అనిత గారికి వచ్చిన మెజార్టీ ఎప్పుడు కూడా ఎవరికి రాలేదు. అలాగే ఈ యొక్క అనిత గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఎన్ఏడి కూటమి అభ్యర్థులకి, అలాగే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా ఈ యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా అనిత గారు వేళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా నియోజకవర్గాన్ని గుర్తించి, అలాగే ఒక దళిత మహిళ అయినటువంటి అనిత గారికి హోంమంత్రి ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా సంబరాలు చేసుకోవడం నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్పేసి
ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అనితా మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై